నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రజల ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలన్న సీఎం, పాలనలో వేగం పెంచాలని అధికారులకు నిర్దేశం. భారత్లో పెట్టుబడులకు ఇదే మంచి సమయమన్న ప్రధాని, అపారమైన అవకాశాలు పరిశీలించాలని ఫ్రెంచ్ కంపెనీలకు పిలుపు. సునీల్ కుమార్ అధికార దుర్వినియోగంపై విచారణ, కస్టడీలో తీవ్రంగా హింసించారని బాధితుల వాంగ్మూలం. శనివారంలోగా ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలి, లేదంటే హమాస్ని పూర్తిగా తుడిచిపెడతామన్న నెతన్యాహు. మహాకుంభమేళాలో మాఘ పూర్ణిమ స్నానాలకు పోటెత్తిన భక్తులు, నేడు దీక్ష విరమించనున్న 10 లక్షల మంది కల్పవాసీలు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు త్వరగా పరిష్కరించేలా కార్యాచరణ ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆర్థికేతర అంశాలుగా వాటిని పరిష్కరించేందుకు కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దస్త్రాల పరిష్కారం, పాలనలో వేగం పెంచాలని సీఎం దిశానిర్దేశం చేశారు. వివిధ శాఖల కార్యదర్శులతో సచివాలయంలో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన ఇవ్వాలని, అందుకనుగుణంగా శాఖలు వ్యవహరించాలని సీఎం స్పష్టం చేశారు. ప్రజా ఫిర్యాదులు ఏ విభాగానికి ఎక్కువ వస్తే ఆ శాఖ సరిగా పనిచేయనట్టే భావించాల్సి వస్తుందన్నారు. గ్రీవెన్సెస్ ఎక్కువ ఏ డిపార్ట్మెంట్ లో వస్తే ఆ డిపార్ట్మెంట్ సరిగా పనిచేయనట్టు లెక్క. కారణాలు ఏమైనా కావచ్చు, అది హిస్టారికల్ రీజన్ కావచ్చు, ప్రజెంట్ రీజన్ కావచ్చు, లేకపోతే డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ వీ హ్యావ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్. ఒకవేళ అవసరత రిఫార్మ్స్ కానీ, నాకు కూడా ఇది ఒక ఛాలెంజ్. మ్యాక్సిమం 2 డిపార్ట్మెంట్లు లా అండ్ ఆర్డర్లో పెద్దగా వీళ్ళు చేసేది ఏం లేదు, దాని అంతా డిస్పోజ్ చేయడం, కంట్రోల్ చేయడం. మ్యాక్సిమం వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని రెవెన్యూలో వచ్చాయి. రెవెన్యూ నుంచి లా అండ్ ఆర్డర్కి షిఫ్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. లిటిగేషన్లో భూ కబ్జాలు కానీ ఇవన్నీ వస్తున్నాయి. ఇంకొక పక్కన దీన్ని మీరు ఏ విధంగా మినిమైజ్ చేస్తారు, ఏ విధంగా కంట్రోల్ చేసుకుంటారు అనేది మీ అందరికి వదిలిపెడుతున్నాను. మీరు ఆ అడ్మినిస్ట్రేషన్లో ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని దీన్ని మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఆర్థికేతర హామీలు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సీఎం సూచించారు. నిధులు లేవని పనులు ఆపవద్దన్నారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడానికి అధికారులు కృషి చేయాలన్నారు. 31 మార్చి లోపల గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎంత డబ్బులు సంపాదించుకోగలుగుతామో మనం వర్కౌట్ చేయండి. మీకు ఎక్కడన్నా నా ఇంటర్వెన్షన్ కావాలంటే చెప్పండి, నేను కూడా మాట్లాడతాను. అవసరం లెటర్ ఇస్తాను, నేను వస్తాను. అదే మరి మన ఎంపీస్ ఉంటారు, మీరు వాళ్ళని ఉపయోగించుకొని ఇది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. రెండోది, నెక్స్ట్ ఇయర్ కూడా ఏవే ఫండ్స్ ఉన్నాయి, ఏ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ పెట్టారు. మనం ఏదే విధంగా అయితే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పెట్టుకున్నామో వాళ్ళు వికసిత్ భారత్ పెట్టుకున్నారు. దానికి కూడా ఫండ్స్ అన్ని కూడా ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ని, అదే మరి సెంటర్స్ని ఇవన్నీ పెట్టే పరిస్థితి వచ్చారు. అవి కూడా మనం ఎంతవరకు సంపాదించుకోగలుగుతాం దాన్ని సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. ఉగాది రోజున P4 విధానాన్ని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఉగాది రోజున P4 కూడా ఇనాగరేట్ చేయాలనుకుంటున్నాం. ఈ ప్రోగ్రాం వచ్చినప్పుడు ఇంకొక పక్క వియత్నాం గాని కొన్ని దేశాల్లో హ్యాపీ సండే కూడా ఒక ప్రోగ్రాం పెట్టారు. వీలైతే ఆ రోజున హ్యాపీ సండే కూడా ఒకప్పుడు చేశాం. కనీసం మనుషుల్లో ఒక సండే ఫ్రీగా ఉండి ఎక్కడికక్కడ కమ్యూనిటీతో కానీ ఇంటరాక్ట్ అయితే చాలా వరకు స్ట్రెస్ బరస్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. జగన్ పాలనా విధ్వంసంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూటమి ప్రభుత్వం 22,507 కోట్ల రూపాయల పాత బకాయిల్ని చెల్లించిందని ముఖ్యమంత్రి తెలిపారు. క్రమశిక్షణతో బకాయిలు తీర్చేలా ఆర్థిక శాఖ పనిచేయడాన్ని సీఎం ప్రశంసించారు. ఇన్ని ఇబ్బందుల్లోనూ ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు చెల్లిస్తున్నామని సీఎం చెప్పారు. పౌర సేవలను ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ కు విశేష స్పందన లభిస్తోంది. ఒక్క క్లిక్తోనే ప్రభుత్వ సేవలు చేతిలో ప్రత్యక్షమవుతున్నాయి. ఇప్పటికే ప్రముఖ ఆలయాల టికెట్లను అందుబాటులో ఉంచిన ప్రభుత్వం త్వరలోనే తిథిదే సేవలను సైతం వాట్సాప్ గవర్నెన్స్లోకి తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అలాగే కేంద్రంతో చర్చించి రైల్వే టికెట్లు సైతం అందుబాటులోకి తెస్తామన్నారు.
సినిమా టికెట్లు సైతం అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇప్పటికే ఆర్టీసీ టికెట్లు వాట్సాప్ ద్వారా తీసుకునే సదుపాయం కల్పించగా త్వరలోనే ట్రాకింగ్ సేవలను తీసుకొస్తామన్నారు. నిరక్షరాస్యులు వాట్సాప్లో మెసేజ్లు చేయలేని వారి కోసం వాయిస్ సర్వీస్ తీసుకొచ్చామని సీఎం తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజలెవరూ ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే అవసరం లేకుండా ప్రభుత్వ సేవలన్నీ వాట్సాప్ ద్వారానే అందించేలా చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు నేడు గుంటూరులో పర్యటించనున్నారు. గుంటూరు విజయవాడ మార్గంలోని మంగళదాస్ నగర్లో ఏర్పాటు చేసిన కిమ్స్ శిఖర ఆసుపత్రిని సీఎం ప్రారంభించనున్నారు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో ఆటోనగర్ చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కిమ్స్ శిఖర ఆసుపత్రికి చంద్రబాబు చేరుకోనున్నారు. ప్రారంభోత్సవం అనంతరం తిరిగి హెలికాప్టర్లో తాడేపల్లి వెళ్లనున్నారు. రెండు 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా పనిచేస్తున్న తమ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రెంచ్ కంపెనీలకు ఆహ్వానం పలికారు. భారత్ అభివృద్ధి ప్రయాణం కల్పిస్తున్న అపారమైన అవకాశాలను పరిశీలించాలని కోరారు. 14వ ఇండియా ఫ్రాన్స్ సీఈఓల ఫోరంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో పనిచేస్తున్నామని, ఆ రంగంలో ప్రైవేట్ సంస్థలకు భాగస్వామ్యం కల్పిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. భారత్ అతివేగంగా ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతోందన్నారు. రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ నినాదంతో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతున్నట్లు చెప్పారు. సెమీకండక్టర్, క్వాంటమ్ మిషన్లు ప్రారంభించామని ఇండియా ఫ్రాన్స్ వ్యాపారవేత్తలకు తెలిపిన మోదీ రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్ ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. అంతకుముందు ప్యారిస్లో ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ మేరకు ఫోటోలను ప్రధాని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి యాంటోనియో గుటెరస్ను కలిసిన ప్రధాని పలు అంశాలపై సంభాషించారు. ఇవాళ ఫ్రాన్స్లోని అంతర్జాతీయ థర్మోన్యూక్లియర్ రియాక్టర్ మజార్గస్ యుద్ధ స్మారకాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్తో కలిసి మోదీ సందర్శిస్తారు. అనంతరం ప్రధాని అమెరికా పర్యటనకు బయలుదేరతారు. మహాకుంభమేళలో మాఘ పూర్ణిమ స్నానాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమానికి చేరుకుంటూ ఉండగా ఆ మేరకు యూపీ అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. వాహనాల ప్రవేశంపై నిషేధం విధించారు. 10 లక్షల మంది కల్పవాసీలు నెల రోజుల దీక్షను ఇవాళ విరమించనున్నారు. ఇప్పటి వరకు మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేసిన వారి సంఖ్య 45 కోట్లు దాటిందని ఉత్తరప్రదేశ్ సర్కార్ ప్రకటించింది. మాఘ పూర్ణిమ వేళ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పుణ్యస్నానాలకు భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులు తండోపతండాలుగా తరలిరావడంతో గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమ ప్రాంతం కిక్కిరిసిపోతోంది. గత వారం 350 కిలోమీటర్ల దూరం వాహనాలు నిలిచిపోయిన ఘటనను దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మంగళవారం ఉదయం 4 గంటల నుంచి సంగమ ప్రాంతాన్ని, సాయంత్రం 5 గంటల నుంచి ప్రయాగ్రాజ్ నగరం మొత్తాన్ని నో వెహికల్ జోన్గా ప్రకటించారు. ప్రయాగ్రాజ్ వెలుపలే వాహనాలు నిలిపేందుకు ప్రత్యేకంగా పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి భక్తులు మహాకుంభమేళా ప్రాంతానికి కాలినడకన వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. మహాకుంభలో ఈసారి కల్పవాసి దీక్ష చేపట్టిన వారు 10 లక్షల మంది ఉన్నట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. మహాకుంభ ప్రారంభమైన జనవరి 13 నుంచి కల్పవాసీలు సంగంకి సమీపంలోనే ఉంటున్నారు. ఉపవాసాలు, స్వీయ క్రమశిక్షణ, ఆత్మ పరిశీలనతో ఉంటారు. దానాలు, పూజలు చేస్తూ ఆధ్యాత్మిక శుద్ధితో జీవనం గడుపుతారు. 4వ పుణ్యస్నానమైన మాఘ పూర్ణిమ నాడు ఆ దీక్ష పూర్తవుతుంది. దీంతో భక్తులు పోటెత్తే అవకాశం ఉండటంతో మౌని అమావాస్య నాడు జరిగిన తొక్కిసలాట వంటి అవాంఛనీయ ఘటన జరగకుండా యూపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆసుపత్రులను సైతం ప్రభుత్వం హై అలర్ట్లో ఉంచింది. రివర్, ఎయిర్ అంబులెన్స్లతో సహా మొత్తం 133 అంబులెన్స్లను మోహరించారు. 2000 మందికి పైగా వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ప్రయాగ్రాజ్లో ఫిబ్రవరి 7 నుంచి 12 వరకు ఫిజికల్ క్లాసులను రద్దు చేసి ఆన్లైన్ పద్ధతికి మార్చారు. మాఘ పూర్ణిమ పుణ్యస్నానాల కోసం ఇప్పటికే భక్తులు భారీగా తరలివచ్చారు. త్రివేణి సంగమం ప్రాంతంలో ఇసుకేస్తే రాలనంతగా భక్తులు కనిపిస్తున్నారు. జనవరి 13 నుంచి కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసిన వారి సంఖ్య 45 కోట్లు దాటింది. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి సందర్భంగా ముగిసే కుంభమేళాకు 55 కోట్ల మంది పుణ్యస్నానాలు చేస్తారని అంచనా వేస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సిఐడి విభాగ అధిపతి సునీల్ కుమార్ తమను తప్పుడు కేసులో అక్రమంగా అరెస్టు చేయించి హింసించారని బాధితులు వాంగ్మూలం ఇచ్చారు. సిఐడి సిబ్బంది రాత్రంతా నిర్బంధించి తీవ్రంగా కొట్టారని వాపోయారు. సునీల్ కుమార్ అరాచకాలపై కూటమి ప్రభుత్వం ఆదేశాలతో సిఐడి అధికారులు న్యాయవాది లక్ష్మీనారాయణ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొందరు బాధితులు వాంగ్మూలాలు సేకరించారు. సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని న్యాయవాది లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదుపై ప్రభుత్వం విచారణ చేపట్టింది. నెల్లూరు సిఐడి డీఎస్పీ విజయవాడకొచ్చి పలువురు నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన సమయంలో సునీల్ కుమార్ సామాన్య ప్రజల్ని తప్పుడు కేసుల్లో ఇరికించి కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారని హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ సిఐడి అధికారులకు తెలిపారు. క్రిమినల్ లాను ఆయుధంగా వినియోగించుకుని పౌరుల్ని వేధించారన్నారు. అరెస్టులు, కస్టడీల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించారన్నారు. చీకటి పడిన తర్వాత బాధితుల ఇళ్లలోకి సిఐడి అధికారుల్ని పంపించారని, 7 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్ల కింద నమోదు చేసిన కేసుల్లో కూడా సిఆర్పిసి 41A నోటీసులు ఇవ్వకుండానే అరెస్టులు చేసినట్లు సిఐడి అధికారులకు వివరించారు. విచారణా గదుల్లో అప్పట్లో ఎక్కడా సీసీ కెమెరాలు లేవని, ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమన్నారు. కస్టడీలో పాల్పడ్డ హింస గురించి న్యాయమూర్తుల ఎదుట చెబితే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని, బాధితుల్ని, వారి కుటుంబ సభ్యుల్ని తీవ్రంగా బెదిరించారన్నారు. సామాజిక మాధ్యమ కేసులు సిఐడి పరిధిలోకి రావని, కానీ వాటిని అడ్డం పెట్టుకుని సునీల్ కుమార్ ఇష్టానుసారంగా వ్యవహరించారని తెలిపారు. సిఐడి వ్యవహరించిన తీరు హేయమని మరికొందరు బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. అర్ధరాత్రి పూట తమ ఇంటి తలుపులు విరగ్గొట్టి మరీ సిఐడి అధికారులు లోపలికి చొరబడ్డారని గార్లపాటి వెంకటేశ్వరరావు సిఐడికి తెలిపారు. సిఆర్పిసి 41A నోటీసులు ఇవ్వకుండానే తనను అదుపులోకి తీసుకున్నారని వివరించారు. గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో రాత్రంతా నిర్బంధించి తీవ్రంగా కొట్టారని వాపోయారు. మరుసటి రోజు సాయంత్రం కోర్టులో హాజరుపర్చినట్లు సిఐడి డీఎస్పీకి తెలిపారు. కస్టడీలో తీవ్రంగా కొట్టిన విషయాన్ని న్యాయమూర్తి ఎదుట చెప్పగా వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాసుపత్రికి పంపించారని వివరించారు. వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి విజయలక్ష్మి రాజీనామా చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేశారంటూ తనపై కేసు పెట్టి హింసించారన్నారు. అప్పటి సిఐడి డీఎస్పీ రామారావు, సిఐ జగదీష్, హెచ్సి భాషా, వంశీలు దీనికి కారణమన్నారు. వారందరిపైనా ప్రైవేటు కేసు వేసినట్లు తెలిపారు. నాటి సిఐడి విభాగాధిపతి సునీల్ కుమార్ ఆదేశాల మేరకే చిత్రహింసలు పెట్టారు. గన్నవరం విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ ఘటనతో సీఎంఓలోని కీలక అధికారికి సంబంధం ఉందంటూ వచ్చిన పోస్టును వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేశానంటూ 2022 అక్టోబర్ 13వ తేదీ సాయంత్రం సిఐడి సిబ్బంది తనను అరెస్టు చేశారని టీడీపీ మీడియా సమన్వయకర్త దారపనేని నరేంద్ర సిఐడికి స్టేట్మెంట్ ఇచ్చారు. నాటి సిఐడి ఓఎస్డీ విజయపాల్, మరో 4 సిబ్బంది తన ఒంటిపైనున్న దుస్తులన్నీ విప్పించారన్నారు. గోడ కుర్చీ వేయించారని, ఆ రాత్రంతా అనేక రకాలుగా చిత్రహింసలకు గురి చేసినట్లు సిఐడి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. సిఆర్పిసి 41A నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేసి 14న కోర్టుకు తీసుకెళ్లారని తెలిపారు. కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి కొట్టిన విషయాన్ని న్యాయమూర్తికి అప్పట్లోనే వివరించగా పరీక్షల కోసం ప్రభుత్వాసుపత్రికి పంపించారన్నారు. విజయవాడలోని తన భార్యతో ఇంట్లో ఉండగా 2022 సెప్టెంబర్ 22వ తేదీ సాయంత్రం 8 గంటల సమయంలో 7 వ్యక్తులు మా ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారని సీనియర్ పాత్రికేయులు కొల్లు అంకబాబు అన్నారు. బలవంతంగా లాక్కెళ్లారని, కనీసం చొక్కా అయినా వేసుకొనివ్వలేదని, తీవ్రంగా దుర్భాషలాడినట్లు అంకబాబు సిఐడి అధికారులకు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ రాత్రంతా గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయంలోనే నిర్బంధించారని వివరించారు. గన్నవరం విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ ఘటనతో సీఎంఓలోని కీలకాధికారికి సంబంధం ఉందంటూ వచ్చిన పోస్టును వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేశానంటూ తనపై కేసు పెట్టి అరెస్టు చేసినట్లు చెప్పారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సిపిసి 41A నోటీసులు ఇవ్వలేదని 23వ తేదీ కోర్టులో హాజరుపర్చారన్నారు. తన అరెస్టుపై ఓ జాతీయ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, వృద్ధ పాత్రికేయుడైతే ఇంట్లో కూర్చోకుండా ఆయనకు సామాజిక మాధ్యమాలతో పనేంటని సునీల్ కుమార్ అప్పట్లో తనను ఉద్దేశించి మాట్లాడినట్లు తెలిపారు.
జగన్ ప్రభుత్వం మద్యం డిపోలను తాకట్టు పెట్టి తెచ్చిన అప్పుల్లో 13,000 కోట్లు చెల్లించాల్సిందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున మద్యం అక్రమాలు చేశారని మండిపడ్డారు. మద్యంలో జగన్ ప్రభుత్వం చేసిన తప్పులను ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ వస్తున్నామన్నారు. నవోదయ కార్యక్రమం ద్వారా వచ్చే ఏడాది నాటికి అక్రమ మద్యరహిత రాష్ట్రంగా ఏపీని మారుస్తామని మంత్రి వెల్లడించారు. ఇవాళ ఏదైతే వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్ల గత ప్రభుత్వంలో మద్యం రేట్లు విపరీతంగా పెంచుకోవడం కోసం, ఆదాయం వాళ్ళ సొంత ఆదాయాలు పెంచుకోవడం కోసం వాళ్ళు చేసినటువంటి రకరకాల ఎత్తుగడల్లో ఏఆర్ఈటీ అనే ఒక కొత్త ట్యాక్స్ని తీసుకొచ్చి ఇష్యూ ప్రైస్ కన్నా ఈ ఏఆర్ఈటీ వల్ల ఆ రోజున 60 రూపాయలు ఉన్న బాటిల్ని 200 రూపాయలు చేశారు. ఇవాళ మొత్తం అన్ని బ్రాండ్లు కూడా మేము పక్క రాష్ట్రాలతో ఈక్వల్గా ధరలు తీసుకొచ్చాం. అన్ని బ్రాండ్లు అవైలబుల్ చేశాం. రీటైల్ మార్జిన్ ఎవరైతే రీటైలర్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మార్జిన్లో వాళ్ళకి 14% రీచ్ కావడం కోసం ఈ ఏఆర్ఈటీ వల్ల ఎఫెక్ట్ అయ్యి ఆ పర్సంటేజ్ తగ్గడం వల్ల ఇవాళ బాటిల్కి 10 రూపాయలు, ఏ బాటిల్ అయినా 10 రూపాయలు మాత్రమే కొంత ఇంక్రీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని ఏదో దోపిడీ జరిగిపోతూ ఉంది, ప్రభుత్వం ఆదాయం కోల్పోతా ఉందని తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించకూడదు. ఇవాళ మీరు చేసినటువంటి పాపాలు, మీరు వసూలు చేసినటువంటి విధానం అవన్నీ కూడా పోయినాయి. కాబట్టి మీకు ఇవాళ రకరకాలైనటువంటి మీ బ్రాండ్లన్నీ, మీరు పెట్టినటువంటి పనికిరాని చెత్త కంపెనీలన్నీ కూడా ఇవాళ క్లోజ్ అయిపోయినాయి. కాబట్టి వాటి మీద విజిలెన్స్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి. కాబట్టి వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయనే భయంతో ఇవాళ ప్రభుత్వం మీద లేనిపోని నిందలేయాలని ప్రయత్నం చేస్తే అది జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు అది గుర్తుపెట్టుకోండి. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తికి నిర్వచనంగా హెచ్ఏఎల్ విమానయాన శాఖ నిలవడంపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. స్వదేశీ పరిజ్ఞానంతోనే అత్యాధునిక యుద్ధ విమానాలు తయారు చేయడం అభినందనీయమన్నారు. బెంగళూరులో నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన ఏరో ఇండియా 2025 ప్రదర్శనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. HJT-36 యశస్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. హెచ్ఏఎల్ స్వదేశంలో సగర్వంగా తయారు చేసిన HJT-36 యశస్ అనే అద్భుతమైన జెట్ విమానంలో ప్రయాణం మరచిపోలేని అనుభూతిని ఇచ్చిందని తెలిపారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామితో భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి భేటీ అయ్యారు. విశాఖ ఉక్కు ఉద్యోగుల సమస్యలను ఆమె మంత్రికి వివరించారు. ఆమెతో పాటు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సైతం కుమారస్వామిని కలిశారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు సక్రమంగా జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆమె కేంద్ర మంత్రిని కోరారు. కేంద్రం ఇచ్చిన హామీ మేరకు స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం 11,440 కోట్లు కేటాయించినట్లు కుమారస్వామి పురంధేశ్వరికి గుర్తు చేశారు. దేశంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ను నెంబర్ 1గా నిలపాలని పట్టుదలతో ఉన్నామని, దీనికి కార్మికులు, ఉద్యోగులు సహకరించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మరికొన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా. 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన హామీ ఇచ్చాయని రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కిలారి శ్రవణ్ కుమార్ తెలిపారు. చట్టాన్ని సవరిస్తారంటూ వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గిరిజనుల అభ్యున్నతికి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ద్విచక్ర వాహనంపై నియోజకవర్గంలోని కుదరవల్లి, ఇలపర్రు, లక్ష్మీ నరసింహపురం గ్రామాల్లో పర్యటించారు. పంట కాలువలు, తాగునీటి చెరువులు, ఫిల్టర్ బెడ్ల పనితీరును పరిశీలించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి అధికారులకు పలు సూచనలు చేశారు. నాసిరకం మద్యంతో వేల కోట్ల రూపాయలు లూటీ చేసిన వైసీపీ అధినేత జగన్, ఆయన అనుచరులు మద్యం ధరల గురించి మాట్లాడటం సిగ్గుచేటని మాజీ మంత్రి కెఎస్ జవహర్ మండిపడ్డారు. గత 5 ఏళ్లు వైసీపీ నాయకులు చేసిన మద్యం కుంభకోణం వెలుగులోకి రావడంతోనే ధరలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యసాయి జిల్లా కదిరిలో ఇటీవల నకిలీ కరెన్సీ నోట్లతో పొట్టేళ్లు కొనుగోలు చేసి తప్పించుకు తిరుగుతున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకకు చెందిన నిందితులను సాంకేతికత ద్వారా అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 30,000 నకిలీ కరెన్సీ, 20,500 అసలైన కరెన్సీ స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 16 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదు, ఐఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు చెడు వ్యసనాలకు బానిసలై చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను బ్రహ్మంగారి మఠం పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 2 ద్విచక్ర వాహనాలు, 8.5 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై తెలుగు రాష్ట్రాల్లో 19 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో 45 తులాల బంగారు ఆభరణాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 3 నిందితులను అరెస్టు చేసి దోచుకున్న సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు పోలా భాస్కర్ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. విశాఖలో 184 కిలోల గంజాయిని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాజువాక వుడా కాలనీలోని కొంతమంది వ్యక్తుల అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి 8 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 8 సెల్ ఫోన్లను, 1 కారుతో పాటు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి దివ్య కళ్యాణ ఉత్సవంలో భాగంగా రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ద్రాక్షారామ పురవీధుల్లో స్వామి అమ్మవార్ల నగర ఉత్సవం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో నగర సంకీర్తన కార్యక్రమాన్ని కన్నుల పండుగగా జరిపారు. ప్రత్యేక భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇస్కాన్ ప్రతినిధులు, వివిధ దేశాల నుంచి వచ్చిన భక్తులు శ్రీకృష్ణ ప్రవచనాలు బోధించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో వెంకటేశ్వర స్వామి వార్షిక తిరుకల్యాణం అంగరంగ వైభవంగా సాగింది. ద్వారక తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం అర్చక స్వాములు, వేద పండితులు, పురోహితుల వేదమంత్రాల మధ్య స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం గరుడ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. హమాస్కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గట్టి హెచ్చరిక చేశారు. ఇజ్రాయెల్ బందీలను ఈ శనివారం మధ్యాహ్నంలోపు విడుదల చేయకపోతే గాజాలో కాల్పుల విరమణ ఒప్పందానికి ముగింపు పలుకుతామని స్పష్టం చేశారు. బందీల విడుదలను ఆపితే హమాస్ను పూర్తిగా తుడిచిపెడతామని వార్నింగ్ ఇచ్చారు. ఫిబ్రవరి 15న మరింత మంది బందీలను విడుదల చేయడానికి హమాస్ షెడ్యూల్ చేసుకుంది. అయితే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. ఫలితంగా తాము కూడా బందీల విడుదలను ఆపేస్తామని హమాస్ పేర్కొంది. ఒప్పందం ప్రకారం పాలస్తీనా పౌరులను గాజాలోకి రాకుండా ఇజ్రాయెల్ ఆలస్యం చేస్తోందని, మానవతా సాయాన్ని అడ్డుకుంటోందని హమాస్ చెబుతోంది. హమాస్ ప్రకటనపై స్పందించిన నెతన్యాహు కాల్పుల విరమణను రద్దు చేస్తామని హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా హమాస్కి ఇదే విధంగా అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటి వరకు హమాస్ తన తాజా ఒప్పందంలో భాగంగా మొత్తం 21 మంది ఇజ్రాయెల్ వాసులను విడుదల చేసింది. మరోవైపు పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్లో గర్భిణిని ఇజ్రాయెల్ సైన్యం హత్య చేసిన ఘటనపై విమర్శలు రావడంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం నేర విచారణకు ఆదేశించింది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ కళ్యాణోత్సవం కన్నుల పండుగగా సాగింది. 5 రోజుల పాటు జరిగే పెద్ద తిరునాళ్లలో భాగంగా తొలి రోజు దీక్షాదారులు అమ్మవారికి పెద్ద సంఖ్యలో ఇరుముడిని సమర్పించుకున్నారు. అనంతరం రాత్రికి అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవంగా సాగింది. స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య దంపతులు స్వామివార్లకు తిరునాళ్ల సందర్భంగా ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను విద్యుత్ దీపాలు, పూలతో అందంగా అలంకరించారు. 1,00,000 మంది వరకు భక్తులు తరలిరావడంతో ఇటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు డ్రోన్లతో పర్యవేక్షించారు.